హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇమ్రాన్ స్టడీ సర్కిల్. ఈ రోజు యుఎస్ఏ ఇండియా మీద 50% టారిఫ్ విధించడానికి కారణం ఏంటో ఈ క్లాస్ లో మనం డీటెయిల్ గా చూద్దాం. మనం లాస్ట్ లో చూసుకుంటే మనం ఒక పహల్గామ్ అటాక్ అనే ఒక వీడియో చూసాం. అది చూడకపోతే ముందు ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. సో మనకి మెయిన్ గా అమెరికా చెప్తున్న రీజన్స్ ఏంటంటే మనకి క్రూడ్ ఆయిల్ గురించి చెప్తుంది. క్రూడ్ ఆయిల్ మీద మెయిన్ రీజన్ ఏంటంటే ఇండియా రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ తెచ్చుకుంటుంది కాబట్టి టారిఫ్ విధిస్తున్నామని చెప్తుంది. కానీ మనతో పోల్చుకుంటే చైనా మనకన్నా ఎక్కువ బ్యారెల్స్ రష్యా నుంచి తెచ్చుకుంటుంది, బట్ ఇండియానే టార్గెట్ చేస్తుంది. అలాగే మనము 2 months బ్యాక్ మనం పహల్గామ్ అటాక్ లో మనము F-16 యుద్ధ విమానం, అమెరికాకి సంబంధించిన F-16 యుద్ధ విమానాన్ని మనం ఏంటంటే కూల్చేసాం అన్నమాట. సో ఇది కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. అవన్నీ ఏంటంటే పొలిటికల్ రీజన్స్ తో పాటు ఈ రోజు మనం వీడియో చూద్దాం. ఒక 2 months బ్యాక్ మన నరేంద్ర మోడీ గారు G7 సమ్మిట్ కి వెళ్ళారు. G7 అంటే ఏంటండి? 7 దేశాలు అన్నమాట. మనకి జపాన్, యుఎస్ఏ, ఇటలీ, కెనడా, ఇంగ్లాండ్, జర్మనీ అండ్ ఫ్రాన్స్ లాంటి దేశాలు అనేవి ఉంటాయన్నమాట. ఆ దేశానికి వెళ్ళినప్పుడు నరేంద్ర మోడీ గారు చీఫ్ గెస్ట్ గా వెళ్ళారు. చీఫ్ గెస్ట్ కి వెళ్ళిన తర్వాత అక్కడ డొనాల్డ్ ట్రంప్ గారు ఏంటంటే అమెరికా రమ్మని విజిట్ చేస్తారు, కానీ నరేంద్ర మోడీ రారు. ఎందుకంటే ఆల్రెడీ అసిఫ్ మునీర్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయిన అసిఫ్ మునీర్ తో లంచ్ కి సిద్ధమయ్యారన్నమాట. సో అందుకే ఇండియాకి నచ్చక వెంటనే వేరే దేశానికి అనేది ఇండియాకి తిరిగి వచ్చేసారు. Donald Trump is hosting Asim Munir at the White House, and this time there is evidence. Let's show you what it is. The president's public schedule. Take a look at this. Look at the event at 1 p.m. local time, lunch with Pakistan's army chief. The media will not be there. This is slated to be a closed-door event, and this is a rare move for any US president. అర్థం ఏంటంటే ఇంటర్నేషనల్ న్యూస్ లో చర్చ ఏంటంటే అసలు యాక్చువల్ గా ఒక యుఎస్ఏ యొక్క ప్రెసిడెంట్ ఆసిమ్ మునీర్ కి లంచ్ ఎందుకు తెప్పించారు? ఎందుకంటే ఒక ప్రధానమంత్రి ఇంకో ప్రధానమంత్రితోనే మనకి అనేది ఏంటంటే మీటింగ్ పెడతారు. అలాంటి ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ తో లంచ్ కి తీసుకెళ్ళడం అనేది నరేంద్ర మోడీకి కానీ ఇండియన్స్ కి కానీ అస్సలు నచ్చలేని విషయం అన్నమాట. ఆ తర్వాత మనకి ఆల్రెడీ క్రూడ్ ఆయిల్ గురించి మనం డిస్కస్ చేసాము. క్రూడ్ ఆయిల్ గురించి ఏంటి, మనకి చైనా మనకన్నా ఎక్కువ బ్యారెల్స్ అనేది పంపిస్తుంది, కానీ ఇండియా మీదే టార్గెట్ పెట్టుకుంటున్నారు అన్నమాట. అలాగే యూరోపియన్ యూనియన్ కూడా మమ్మల్ని బెదిరిస్తుంది అన్నమాట. సో ఈ క్రూడ్ ఆయిల్ మీద శాంక్షన్స్ అని. కానీ దానికి మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అయిన జయశంకర్ గారు ఏమాత్రం తగ్గకుండా సో యుఎన్ఓ సమ్మిట్ లో గానీ యూరోపియన్ సమ్మిట్ లో గానీ ఆయన ఒకే ఒక మాట అన్నారు. ఏంటంటే ఈ యుద్ధానికి ఆపడానికి కారణం, పహల్గామ్ అనే యుద్ధం ఆపడానికి కారణం అమెరికాయే కదా కారణం అంటే, నో, అమెరికాలో ఇందులో ఏమీ లేదు అని చెప్పడం డొనాల్డ్ ట్రంప్ గారికి ఇంకా ఆగ్రహాన్ని తెప్పించింది అన్నమాట. సో ఇలాంటి అన్ని ఏంటంటే ఇప్పుడు అంటే డెవలప్ అవుతున్న ఇండియాని ఏంటంటే ఎప్పుడో ఉన్న ఇండియా లాగా ఆయన భావించి మమ్మల్ని బెదిరించడానికి చూసిన కారణమే 50% టారిఫ్ విధించడం. మనం కూడా ఇండియా ఏ విధంగా ఆలోచిస్తుందంటే, సో యాక్చువల్ గా యుఎస్ఏ తో మనం నంబర్ 1 పార్ట్నర్ కంట్రీ ఏంటంటే యుఎస్ఏ. సో అలాగే ఇండియాకి కూడా అమెరికా అంటే చాలా నమ్మకమైన పార్ట్నర్ అన్నమాట. సో మనకి యుఎస్ఏ తో ఎంత అవసరం ఉందో ఇండియా కూడా యుఎస్ఏ కి అంతే అవసరం ఉంది. మనం మార్కెట్ డైవర్సిఫికేషన్ చేయడానికి రీసెంట్ గా నరేంద్ర మోడీ గారు ఆఫ్రికన్ 5 నేషన్ విజిట్ చేశారన్నమాట. ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా లాంటి దేశానికి విజిట్ చేశారు. ఎందుకంటే రేపు పొద్దున మనకి 50% టారిఫ్ విధించినా సరే, సో మన మార్కెట్ ని డైవర్సిఫై చేయడానికి, మన ప్రొడక్ట్స్ ని వీళ్ళు ఆఫ్రికన్ యూనియన్ లో డైవర్సిఫై చేయడానికి మనకి ఇండియన్ గవర్నమెంట్ ఒక ప్లాన్ అనేది తీసుకుందన్నమాట. అలాగే మనకి బ్రిక్స్ దేశాలు ఉంటాయి. బ్రిక్స్ అంటే బి అంటే బ్రెజిల్, ఆర్ అంటే రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా. ఇందులో మొత్తం 10 దేశాలు ఉంటాయి. మనకి యుఏఈ, ఇరాన్, ఇథోపియా, ఇండోనేషియా లాంటి దేశాలు కూడా మనకు ఉంటున్నాయి అన్నమాట. సో ఈ చైనా వాడు ఏమంటున్నాడంటే యుఎస్ఏ చేస్తుంది చాలా తప్పు, ఇండియా మీద చేస్తుంది చాలా తప్పు అని మమ్మల్ని సపోర్ట్ చేసి మీరు మా దేశంలో పెట్టుబడి పడితే 0% టారిఫ్ ఉంటదని మనకి చెప్పిందన్నమాట. అలాగా రష్యా, ఇండియా, చైనా, అమెరికాని ఏంటంటే టారిఫ్ కారణంగా ఈ ముగ్గురు ఒకరవడానికి ఛాన్స్ ఉంది. అలాగే మనం నెక్స్ట్ మంత్ జరిగే స్ట్రాంగ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ లో కూడా ఫస్ట్ టైం హిస్టరీ మన నరేంద్ర మోడీ గారు అనేది పార్టిసిపేట్ చేస్తున్నారు. సో అదే విధంగా మనకి ఏంటంటే యూరోపియన్ యూనియన్ కి వెళ్లాల్సిన ఒక క్రూడ్ ఆయిల్ ఓడా
యాక్చువల్గా మనకి ఇక్కడ జరుగుతుంది ఏంటంటే అమెరికా వాడి మెయిన్ బాధ ఏంటంటే అమెరికా ఏంటంటే డిఫెన్స్ ప్రకారంగా ఫార్మా ప్రకారంగా వాడు డామినేట్ చేస్తాడు అందరికి. సో మనం డిఫెన్స్ లో ఏంటంటే S-400 లాంటి యుద్ధ విమానాలు వాడుతున్నాము. అలాగే ఏంటంటే ఫార్మాలో ఏంటంటే ఇండియాకి సంబంధించిన ఫార్మా మెడికల్స్ రా మెటీరియల్స్ ఏదైనా సరే ఇండియా నుంచే వెళ్ళాలి. అలాగే థర్డ్ పాయింట్ ఏంటంటే క్రూడ్ ఆయిల్. ఈ 3 వ్యాపారాలు ఇండియా వల్ల ఇబ్బంది అవుతుందని అమెరికా ఫీల్ అవుతున్నాడు అనమాట. సో క్రూడ్ ఆయిల్ ఎలాగా అంటే మనం రష్యా దగ్గర నుంచి కొనుక్కుంటున్నాము, ఆ ఆయిల్ నే రిఫైన్ చేసి మన యూరోపియన్ యూనియన్ కి పంచుతున్నాము. సో అది యుఎస్ఏకి నచ్చకపోవడానికి కారణము. అలాగే మనం డిఫెన్స్ సెక్టర్ లో మంచిగా మన ఇండియన్ యొక్క బ్రహ్మోస్ లాంటి మిసైల్స్ పట్టిన కారణాలు, ఇలాగ F-16 విధించిన వాడాలు, ఇవన్నీ కారణాలు బేస్ చేసుకుని యుఎస్ఏ మన మీద టారిఫ్ విధించడానికి చూస్తున్నారు అన్నమాట. సో అలాగే ఇంకా మరి నెక్స్ట్ వీడియోలో మనకి నిజంగా యుఎఫ్ టారిఫ్ విధిస్తుందా లేదా అనేది ఇంకొక వీడియోలో డీటెయిల్ గా మనం చెప్పుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫర్ మోర్ సచ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇమ్రాన్ స్టడీ సర్కిల్.